విశాఖలో ఓం భీమ్ బుష్ చిత్ర బృందం సందడి చేస్తుంది. చిత్ర ప్రమోషన్ టూర్ లో భాగంగా శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర సినీ హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ నెల 22న చిత్రం విడుదల కానుందన్నారు. అయితే నా చివరి చిత్రం సామాజిక వర్గం చిత్రానికి విశేష స్పందన వచ్చిందని, ఉత్తరాంధ్రలోనే అత్యధిక కలెక్షన్లు వచ్చాయన్నారు. అదేవిధంగా ఇప్పుడు తీసిన ఈ చిత్రానికి ప్రజలంతా ఆదరిస్తారని కోరారు. సినిమా ఫుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని పిల్లలు పెద్దలంతా కలిసి చిత్ర చూసి తీరాలన్నారు. ఈ సినిమాని చూసిన వారంతా బాగా నవ్వుకుంటారన్నారు. ప్రజలు యువత సినిమాని థియేటర్లో చూసి ఆదరించాలన్నారు. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముగించుకొని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం చిన్న ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే 22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్ని ఏరియాల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది, సామజవర్గం సినిమా. వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచేవారి సినిమా అప్పుడు నేను రాహుల్ దర్శి కలిసి చేసాం, మళ్ళీ ఈ సినిమా చేస్తాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో పెద్దలతో అందరితో చూడొచ్చు. చాలా బాగా నచ్చుతుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సామజవర్గం చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా సాటిస్ఫై అవుతారు. ఇంకా ఎక్కువగా ఈసారి సామజవర్గంలో కొంచెం ఫ్యామిలీ ఎక్కువ చూశారండి. ఇది యూత్ ఎక్కువ చూస్తారని గట్టిగా నమ్ముతున్నాను. లేదు లేదు, ముగ్గురు క్యారెక్టర్ల పేర్లు కాదండి. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఓం భీమ్ బుష్, మాయమైపోవాలి, ఇలాంటి చాలా ఫ్యాంటసీ సినిమాలు ఉంటాయి అన్నమాట. సో ఇదే యాప్ టైటిల్ అని ఇది పెట్టడం జరిగింది. వెరైటీ అండి. అదే మేము ముగ్గురు ఏంటంటే సైంటిస్టులు అనమాట, మోడర్న్ మాంత్రికులు లాంటి వాళ్ళం అనమాట. సో దాన్ని ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే ఇప్పుడు దాకా ఎవరో చేయలేదు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగిందండి ఫిల్మ్కి. అది ఫిల్మ్కి హెల్ప్ అయింది, అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది. ఎంటర్టైనర్ అండి, ముగ్గురు ఫ్రెండ్స్ కదా. అవునండి, హుషార్లా మంచి హీరో చేస్తారు, మొత్తం ఓవరాల్ సినిమా మీద నడిచింది. అవునండి. దీంట్లో మీ కామెంట్ ఎలా ఉంది? అంటే కొత్త నిధులకు అసలు కాన్సెప్ట్ చేస్తారు. అదేనండి, హుషారు కడుపు నొప్పి అయితే తలనొప్పి అండి ఆయనతో పనిచేయడం. గుప్త నిధులు అన్నది బేసికలీ మాలో మేము ఏదో జోకులు వేసుకుంటూ సినిమా సెట్లో సీన్ రిహర్స్ చేస్తున్నప్పుడు వచ్చిన డైలాగ్ అనమాట. అది ఆయనకి నచ్చి ఆయన పెట్టాడు. అది పొరపాటున నాకు అంటుకుంది. సో ఇప్పుడు నన్ను ఎవరు చూసినా కూడా గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయని అడుగుతున్నారు. అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లోనే వచ్చాయి. బ్రోచేవారు పోలినట్టు జాతిరత్నాలు ఉంటుందంటారు, జాతిరత్నాలు పోలినట్టు ఇది ఉంటుందంటారు. కానీ దేనికైతే దాని నేపథ్యం వేరండి. జస్ట్ మేమిద్దరం కలిసి చేయటం వల్ల, మేము ముగ్గురం కలిసి చేయటం వల్ల ఆ ఫీల్ వస్తుంది. అది ఎంటర్టైనర్, ఇది కూడా మంచి ఎంటర్టైనర్. అన్నీ ఉంటాయండి. సెటైర్ ఉంటుంది, మంచి